పచ్చని చెట్ల నుంచి వచ్చే చల్లని గాలులు, పక్షుల కిలకిల రావాల మధ్యలో నుంచి మెత్తని ఇసుక దారిలో చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటే మనసుకు ఎంతో ఆహ్లాదం, శరీరానికి కావాల్సిన ఆరోగ్యం కలుగుతుంది. ఇందుకోసం సముద్ర తీరానికో నది ఒడ్డుకో వెళ్లాల్సిన అవసరం లేదు. కృష్ణా జిల్లా పెద్దాయన ఒకరు మెత్తని ఇసుకను ఒకే చోటుకు తెచ్చి అద్భుతమైన నడకదారిని ఏర్పాటు చేశారు. ఆ ఇసుక నడకదారి ప్రత్యేకతలేంటో ఈ కథనంలో చూద్దాం. ఇసుకలో నడిస్తే ఆరోగ్యానికి మంచిదని దశాబ్ద కాలం కిందట ఇసుక ట్రాక్ ను తయారు చేశారు కృష్ణా జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ధనేకుల రవీంద్రనాథ్ ఠాగూర్. విజయవాడ శివారులోని గంగూరులో పంట పొలాల మధ్య తన స్థలంలో 300 మీటర్ల పొడవైన ఇసుక ట్రాక్ ను ఏర్పాటు చేశారు. మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించారు. ప్రస్తుతం ఈ ఇసుక ట్రాక్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. గంగూరుకు చుట్టుపక్కల 5-6 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వాకింగ్ కోసం ఇక్కడికి నిత్యం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. వీరిలో మహిళలు, చిన్నారులు సైతం ఉన్నారు. ఈ ఇసుక ట్రాక్ మొత్తం విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. దీనిని పర్యవేక్షించేందుకు 2 నియమించారు. చెట్ల మధ్యలో ఉన్న ట్రాక్ కావడంతో ఆకులు, చెట్టు కొమ్మలు పడుతుంటాయి. వాటిని ప్రతిరోజు తొలగించి శుభ్రంగా ఉంచుతుంటారు. ఈ ట్రాక్ పై 2 ఏళ్లకోసారి ఇసుకను సైతం పూర్తిగా మారుస్తున్నారు. ఆ మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు పేపర్లో శాండ్ ట్రాక్ అయితే బాగుంటుందనేది ఆర్టికల్స్ వచ్చినాయి. అప్పుడు నా వయసు దాదాపు 65, ఇప్పుడు 85. అప్పుడు నేను ఇసుక ట్రాక్ వేసాను. వేస్తే నాకు ఆ రోజుకి ఆ మోకాళ్ళ నొప్పులు లేవు. ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉంటుంది. నేనే మెయింటైన్ చేస్తాను మొత్తం 2 years or 3 years. ఇసుక మంచిది దొరకదండి. అన్ని ఇసుకలు పనికిరావు. దీనికి పెంకులు రాకూడదు, మరీ గుళకరాళ్ళు ఉండకూడదు. ఆ మంచి ఇసుక వచ్చినప్పుడే పోసుకోవాలి. ఎవరు పర్మిషన్ అక్కర్లేదు. ఆ 4:30 నుంచి ఎవరు కూడా వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. గత సంవత్సరం కాలం నుంచి నేను ఇక్కడ వాకింగ్కి వస్తున్నాను. అది వరకు తార్ రోడ్ మీద నడిచేవాడిని. ఇక్కడ ఎవరో చెప్పబట్టి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన కాంచి ఇసుక రావడం నాకు అనుభూతి బాగుందండి. వెయిట్ అది కంట్రోల్, ఫిట్నెస్గానే ఉంటున్నాను. కొంచెం స్టార్టింగ్ ఇబ్బంది పడడం, ఇసుక రావడం అలవాటు అయినా బాగుందండి. ఇసుకలో దగ్గర 9 సంవత్సరాల నుంచి నడుస్తున్నాను. నేను 15-18 కేజీల దాకా తగ్గాను. చాలా హెల్దీగా ఉన్నాను, చాలా హ్యాపీగా కూడా ఉన్నాను ఇక్కడ నడవడం. ఇలాంటి అట్మాస్ఫియర్ అసలు ఈ చుట్టుపక్కల ఏ ఏరియాలో లేదు. ఠాగూర్ గారు ఎలాంటి ఆలోచనతో ఆయన అయితే చేయించారో కానీ ఇది మాలాంటి వాళ్ళకి రోజు ఒక 100 నుంచి 150 మంది నడుస్తారు, ఉదయం కానీ సాయంత్రం కానీ. ఇసుకలో నడవడం వల్ల అసలు చాలా అంటే చాలా లాభం ఉందండి. ఇసుకలో పాదరక్షలు లేకుండా నడవడం వల్ల ప్రయోజనాలు అధికంగా అందుతాయి. ఇసుక రేణువులు కదిలే స్వభావం కలిగి ఉండడంతో నడిచేటప్పుడు స్థిరత్వం కోసం శరీరం బ్యాలెన్స్ చేసుకుంటుంది. ఫలితంగా ఎక్కువ బలం ఉపయోగించడం వల్ల త్వరగా అలసట వస్తుంది. ఇసుకలో నడవడం వల్ల ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండగలుగుతున్నామని వాకర్స్ చెబుతున్నారు. ఠాగూర్ గారు ఆయన చెప్పినట్టు ఆయన మోకాళ్ళ నొప్పులు వచ్చి ఆయన కోసం వేయించినా కానీ ఇది అందరి కోసం ఉపయోగపడుతుంది. ఇది ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే కదా, ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఆ 85 yearsకి ఆయనలాగా ఉంటే ఇంకేం కావాలి మనకి అని చెప్పి దీన్ని మాత్రం క్రమం తప్పకుండా ఆయన్ని ఫాలో అవుతుంటాం. మేము 15 సంవత్సరాలు బట్టి వస్తున్నాం. మాకు ఇది రావటం వల్ల ఆరోగ్యం బాగుంది. ఠాగూర్ గారు మాకు స్ఫూర్తి. రోడ్డు మీద చేస్తే 30% కొంచెం ఉపయోగం ఉంటుంది వాకింగ్ వల్ల. అయితే ఈ ఇసుకలో నడవటం వల్ల 100% పార్ట్ చాలా బాగుంటుంది. నరాలన్నీ స్పందిస్తాయి. మరి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళవసరం లేదు. ఈ ఇసుక ట్రాక్ అనేది తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపుంది. మోకాళ్ళ నొప్పులు, ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా తాము ఆరోగ్యంగా జీవిస్తున్నామంటూ కూడా ఇక్కడ వాకింగ్ ట్రాక్ చేస్తున్న వ్యక్తులు అయితే చెప్తున్నారు. కెమెరామెన్ శేషుతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, కృష్ణా జిల్లా.